పక్కాగా సహాయక చర్యలు. మరో 3 రోజులు అలర్ట్గా ఉండాలి. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత స్థానాలకు చేర్చాలి. రాజేంద్ర నగర్లో జిహెచ్ఎంసీ కమిషనర్ పర్యటన. ఎక్కడ ఏం జరిగినా చిన్న వానకే హైదరాబాద్ నగరం అంతా అతలాకుతలం అయిపోతుంది. దానికి కారణం గతంలో ఒకరు తెలంగాణ రాగానే గప్పాలు కొట్టుకుంటూ చెప్పిండు, మొత్తం అద్దాల మేడలే ఉంటాయి, మాల మీద కాలేసుకొని తినొచ్చు, ఒక్కొక్కరికి 3 ఎకరాల భూమి, 7 పుట్టిస్తాడు 3 ఎకరాల భూమి. ఇంకొక ఆయన చెప్తాడు, మొన్న కాళేశ్వరం నీళ్ళు వస్తలేవా అని చెప్పేసి పూలు కుంకుమ పసుపు ఇట్లా చదువుతుండే అక్కడ. ఇప్పుడు వర్షాలు పడి వరదలు వస్తున్నాయి, ఆడ వదిలింది లేదు చేసింది లేదు. ఆ వరదల నీళ్ళలో ఇగో ఇది కాదా కాళేశ్వరం అని చూపిస్తున్నాడు. కాళేశ్వరం నీటిని నిల్వ చేసినప్పుడు, దాన్ని ఆపినప్పుడు దాని శక్తి, దాని పనితనం, ఆ పిల్లర్ల పనితనం తెలుస్తుంది. ఒకవేళ దాన్ని నింపినామనుకో, ఓ పిల్లర్ కూలిందనుకో, ఒక్కటేసారి కొట్టుకపోతాయి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎన్నో జరుగుతాయి. అది కుంగింది. ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా ఒక్కొక్క మాట మాట్లాడతాడు. కూడా కాంగ్రెస్ వాడు బాంబు పెట్టే కులగొట్టిందని వాళ్ళే డిసైడ్ చేశారు. మళ్ళీ ఇంకోటి ఏమంటాడు, చిన్న క్రాకులు వచ్చినాయి రిపేర్ చేస్తే కాదా అంటారు. అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకే క్లారిటీ లేదు. ఈ రకంగా వర్షాలు ఇట్లా ముంపులకు గురి కావడము, ఈ ప్రభుత్వ అధికారులు సేవలు నిమగ్నం అయిపోవడము, ఇదంతా ఉండదు. హైడ్రా కరెక్ట్గా పనిచేసి ఎక్కడెక్కడైతే ఆ కాలువలు కబ్జాకు గురైనవో అవన్నీ ఓపెన్ చేసి ప్రభుత్వ మూలల మూసీలకు పోయే నీళ్ళు మూసీలకు, చెరువులకు పోయే నీళ్ళు చెరువులకు, ఎక్కడ కబ్జాకు గురైనాయి ఆ కబ్జాకు గురైనవి అన్నీ తీసేస్తే అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు సహాయక చర్యలలో పాల్గొనాల్సిన అవసరం కూడా ఉండదు. ఆటోమేటిక్గా ఈ నీళ్ళ దారి నీళ్ళకు పోతుంది, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు ఉన్న రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఒక్కొక్క దగ్గర కేటీఆర్ నగర్ అట, కేసీఆర్ నగర్ అట, ఇదంతా బఫర్ జోన్లే. అవన్నీ వాళ్ళ పేర్లు పెడితేనేమో ఇక అధికారులను చెప్తారే, వాళ్ళని ముట్టుకోకూరు పేద ప్రజలనైనా అధికారులు చెప్తారు. ఇవన్నీ అట్లా కట్టుకున్నారు. కొన్ని మించి ఒకటి దానికి మళ్ళీ లోకల్ లీడర్లు ఏం చేస్తారు, నువ్వు ఈడ కట్టుకో నాకు 2 లక్షలు, నువ్వు ఈడ కట్టుకో నాకు 2 లక్షలు. ప్రతి ఒక్కడు ఇష్టం వచ్చినట్టు దండుకున్నారు. ఇక్కడ అక్కడ అని లేకుండా మూసీ చుట్టూ ఒక 22,000 ఎకరాల ల్యాండ్ ఉన్నది. మరి ఎక్కడ పోయింది అదంతా? అంతా కబ్జాలకే గురైంది. అదంతా తీయాలి, బయటికి తీసి చుట్టూ ఫినిషింగ్ చేయాలి. దాని దగ్గర మంచిగా నీట్గా చేస్తే నీళ్లు ఎక్కడ కూడా ఆగకుండా పోతాయి. దాంతోపాటు కాలనీలలో ఎవరెవరైతే అడ్డం కట్టిర్రో అవన్నీ తొలగిస్తే అసలు ఏ బాధ ఉండదు. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ హైదరాబాద్ వైపు చూస్తాయి, పెట్టుబడులకు వస్తాయి. ఇది ఆలోచించాలి ప్రజలు కూడా హైడ్రా గురించి. హైడ్రా ఎందుకు చేస్తుంది, రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడు ఇదంతా? రేవంత్ రెడ్డికి ఏం లాభం ఇప్పుడు ఈ హైడ్రా వల్ల? ఎందుకంటే నగరాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక ఆలోచనతోని విజన్ ఉన్న నాయకుడు. అందరూ అనుకుంటుండొచ్చు రేవంత్ రెడ్డి డైరెక్ట్ వచ్చి ముఖ్యమంత్రి అయిండు, ఏం చేస్తాడు అని. ఒక విజన్తో వచ్చిండు, అదే పనిగా పనిచేస్తున్నాడు. ఒక్కొక్కరు అంటారు ప్రజలకి రా, ప్రజలకి వస్తే తెలుస్తుంది అన్నాడు. ఆయన ఏ హంగు ఆర్భాటాలు లేకుండా ప్రజలలోనే తిరుగుతున్నాడు. చిన్న చిన్న పిల్లల్ని అడిగి తెలుసుకుంటుండు సమస్యలు. మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజలకు వస్తేందుకు ఒక 1000-2000 మందిని ఎంబటేసుకొని వస్తున్నావు. ఆ ప్రజలు కూడా నిన్ను కలుస్తలేరు. మళ్ళీ వాళ్ళే నీకే చేయగలుగుతారు, వాళ్ళే కండువ కలుపుతారు, వాళ్ళే శాలువ కలుపుతారు, దండేస్తారు, వాళ్ళే వేస్తున్నారు, మళ్ళీ పోతున్నారు. మళ్ళీ వేరే దగ్గర కూడా మళ్ళీ వాళ్ళే నీకు శాల్వలేసుడు, దండలేసుడు, నువ్వు వాళ్ళకు కండువ కప్పుడు, అంతా మీ చుట్టూ ఉన్నోళ్ళే ఇక రిపీట్ అవుతా ఉన్నారు. అది జనాలు మిమ్మల్ని నమ్ముతలేరు. కాకపోతే నువ్వేంటంటే చుట్టూ ఉన్న జనాలను చూసి వీళ్ళంతా ఓటర్లు ప్రతి దగ్గర వాళ్ళే ఉంటారు, నీ చుట్టూ ఉన్నోళ్ళే వాళ్ళే తిరుగుతున్నారు. నువ్వు ఏడికి పోతే వాళ్ళే ఆడికే వస్తున్నారు. మిమ్మల్ని జనాలు నమ్మరు. మేజర్గా బీసీలు అస్సలే నమ్మరు. ఎస్సీ వర్గీకరణ చేసి కూడా ప్రభుత్వం పేరు నిలబెట్టుకున్నది. మీరు దేంట్లో కూడా ఏం పని చేసిరని చెప్పుకుంటేందుకు కూడా లేదు. ఒక వింతైన ప్రాజెక్టు కాళేశ్వరం కట్టిరు, అది కూడా మీ పైసల కోసం, మీ అవినీతి కోసం కట్టిరు. అది లాస్ట్ దాన్ని ఔటర్ రింగ్ రోడ్డు కూడా లీజ్కి ఇచ్చిరు. మీరు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టి అవతలోనికి ఇచ్చారు. అవతల మీ ఓడి అయ్యి ఉంటేనే వాళ్ళకి ఇస్తారు. మీ యొక్క కల్వకుంట్ల కుటుంబానికి ఉన్న తోక చుట్టాలు కూడా 100 కోట్లకు పడగలెత్తిరు. ఉద్యోగస్తులను కూడా మంచి మంచి ఏరియాలలో పోస్టింగ్లు ఇచ్చి సంపాదించుకోండి, మనం ఉన్నన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోండి. ఈ రకంగా మళ్ళీ మీ కుటుంబ పాలన ప్రతి ఒక్కరికి పదవులు. సంతోష్ రావు ఎవడు? ఎంపీ రాజ్యసభ ఇచ్చిరు. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చిండు? ఏం చేసిండు? ఉద్యమానికి ఏం సంబంధం సంతోష్ రావుకు? ఉద్యమంలో పాల్గొన్నాడా? కొట్లాడిండా? ఉద్యమకారులకు ఇచ్చినవా? శ్రీకాంతాచారి తల్లికి ఇచ్చినవా? ఓడిపోయే సీటు ఇచ్చి పోటీ చేయి, పైసలు ఇవ్వకుండా ఆమెను అక్కడ పోటీ చేయమని చెప్పినావు. ఏడ నువ్వు చేసింది? దళితులకు 3 ఎకరాల భూమి, ఉద్యమకారులను ఆదుకుంటా అని చెప్పినావు, పింఛన్ ఇస్తా అన్నావు. ఏవి ఇచ్చినవా? ఏమి ఇయ్యలే. అవన్నీ అవి ఇస్తే నీకేం లాభం? మొత్తం కబ్జాలు చేసుకుంటే లాభం. యాదగిరిగుట్ట చేసినావు. యాదగిరిగుట్ట ఏం లాభం? నేను మొన్న పోయి అడిగితే అట్లా ఉన్న గుడి అట్లా ఉంచినా అయిపోవు దేవుణ్ణి, ఇప్పుడు అంతా ఏదో పెట్టి గా చెట్లు పెట్టాలన్నా అవి అవసరమా అని జనాలే తిట్టుకుంటున్నారు. ఆ ఉన్న గుడి అట్లున్నా అయిపోవు, అందరు వద్దురు. ఇప్పుడు మొత్తం పైకి బండి పోవాలన్నా 500 టికెట్ పార్కింగు, ఈ బస్సులు చుట్టూ తిప్పుకొని తీసుకపోతాయి. ఆ ఫ్రీ బస్సు కూడా కొద్ది రోజులు పెట్టి తర్వాత తీసేద్దామన్న ఆలోచనతోని పెట్టినావు.
దాని చుట్టూ మీ భూములు లేవా? వేల ఎకరాల భూములు. మీ భూముల కోసం రియల్ ఎస్టేట్ చేసేందుకు దానికోసం ఈ యాదాద్రి మీద పెట్టుబడి పెట్టినావు. మొత్తం అక్కడ ఫుల్ డెవలప్ చేస్తామని చెప్పినావు, రియల్ ఎస్టేట్ పెంచుతామని చెప్పినావు. ప్రచారాలు విపరీతంగా ప్రచారాలు చేసుకున్నారు. మళ్ళీ మిగతా వాళ్ళ భూములు కొన్నారు. దాంతోపాటు ప్రభుత్వ భూములు రకరకాలుగా చేసిరు. యాదగిరిగుట్టను మొత్తం ఇట్లా ఒలిసిరు. అక్కడ సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా చేసిరు. ఆ రోడ్ల మీద పెట్టుకున్న వాళ్ళకు కూడా అక్కడ మళ్ళీ ఈ ఫైన్లు, చాలాన్లు, చిన్న చిన్న టీ స్టాళ్లకు మళ్ళీ అందులో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చుకొని ఎంప్లాయీస్ని, మీకు సంబంధించిన వాళ్ళు అందరూ, మీ సామాజిక వర్గ సంబంధించిన వాళ్ళకేమో కాంట్రాక్ట్లు. అక్కడ వాళ్ళకు లోకల్ ఉన్నోనికి ఎవరికి ఏం లేదు. అక్కడ ఓన్లీ చాయ్ బండి పెట్టుకోవాలి బతకాలి, టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలి బతకాలి. ఇంతవరకు చేసినావు. ఇది నువ్వు చేసిన దోపిడీ, అరాచకం మామూలు కాదు. మూసీ గురించి చెప్పినప్పుడు మూసీ సుందరీకరణ అనేది మీ హయాంలోనే వచ్చింది, మీరే ప్లాన్ చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు చేస్తామంటేనేమో మళ్ళీ వద్దని దాన్ని వ్యతిరేకిస్తారు. హుస్సేన్ సాగర్లో పోయి దోషుల నీళ్ళు పట్టుకుందాం, మూసీ వాసన లేకుండా చేద్దాం, మొత్తం ఎక్కడ క్లీన్గా చేద్దాం, చెరువులు కూడా కబ్జా చేస్తేవి, చెరువులన్నీ వెలిక తీస్తాంటివి, 1,00,000 నాగాలు పెట్టి రామోజీ ఫిలిం సిటీ దుంతాంటివి. ఎక్కడ పోయా నీ 1,00,000 నాగాలు? తెల్లారి పోయి కలిస్తేవి, ఒంగి దండం పెడితే సెట్ చేసుకొని వస్తేవి. 89 చెరువులు 111 జీవో రద్దు చేసి 89 చెరువులను మొత్తం నేలమట్టం చేసినావు. అలా బిల్డింగ్లో కట్టేసిరు. నువ్వు చేసిన అభివృద్ధి అది. దానివల్ల ఇవాళ ఇది 89 చెరువులు కబ్జాకు గురి అయినందుకు హైదరాబాద్ నగరం మొత్తం అదలాకుతలం అయిపోతుంది.